జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట. మేము కలిసి ఉన్నంత కాలం ఆగపోయేస్తాం కదా, విడిపోయి ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతున్నది. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ. కానీ ఎందుకో మోడీ గారికి మాత్రం నచ్చలేదు. ఎందుకు మేము గుజరాత్ను దాటిపోతున్నామనా? అభివృద్ధిలో నీ సొంత రాష్ట్రం గుజరాత్ను దాటుతున్నామని మోడీ గారికి ఎక్కడో అక్కసు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంత అక్కసు? తెలంగాణ ప్రజలు ఏరువడ్డం బాగుపడ్డమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. మేము ఏరువడకపోతే 2000 పింఛన్ వచ్చినా, బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చినా, ఎకరానికి 10,000 రైతు బంధు వచ్చినా, కానీ మోడీ గారు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందంటాడు. నేను అడుగుతా ఉన్న మోడీ గారిని, ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం? మీరు 1999లో కాకినాడ తీర్మానం చేసిండ్రు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసింది మీరు కాదా? మీ బీజేపీ కాదా? ఎందుకు చేయలే? మీరు చేయంగా ఎవరైనా వద్దన్నారా? ఒక్క ఓటు 2 రాష్ట్రాలని మాట్లాడిండ్రు, కాకినాడలో తీర్మానం చేసిండ్రు, అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు. గెలిచి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇయ్యకుండా దగా చేసింది బీజేపీ పార్టీ కాదా మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్ను సుఖప్రసవం చేయంగా వద్దన్నారా? ఎందుకు మోసం చేసినావు? ఆ రోజు మాట. ఇంకో మంత్రి, అగ్గిపేట మంత్రి కూడా ఇలా సన్నాయి నొక్కులు నొక్కిండు గాడైనా కరీంనగర్ లో, హుజురాబాద్ లోనో పోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. 1200 మంది బిడ్డల బలిదానమైంది. మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకం. మీ సార్ ఏడున్నాడు? తెలంగాణ బిల్లు వచ్చిన రోజు నువ్వేడున్నావు? మీ పార్టీకి ఉన్న స్ట్రెంత్ ఎంత? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయకపోతే నువ్వు ఇలా ఆర్థిక మంత్రి ఎట్లయితావు, అగ్గిపేట మంత్రి ఎట్లయితావు? సారు 1200 మంది బలిదానానికి నీకు అగ్గిపేట దొరకకపోవడమే కారణం కాదా? ఒక్కసారి యాద్ చేసుకో. మంత్రి గారు బాగా మాట్లాడుతా ఉన్నావు. వెనకటికి తల్లిని చంపి బిడ్డను తీసిరని మాట్లాడిండు. మోడీ తెలంగాణకు వ్యతిరేకం, నువ్వు దుబ్బాకకు వ్యతిరేకం కాదా? నువ్వు 119 నియోజకవర్గాల్లో ఒక సిద్దిపేటని, గజ్వేల్ని, సిరిసిల్లని తప్ప మిగతా వాటిని చూడమనేది వాస్తవం కాదా? అడుగడుగున తెలంగాణ ప్రజలలో ఒక రకమైనటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ మీద కుమ్మాలని, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తుంది అగ్గిపేట మంత్రి గారు కాదా? ఏడున్నారు? పార్లమెంట్ లో బిల్ పాస్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పోయి రాజ్నాథ్ సింగ్ గారు నాటి బీజేపీ అధ్యక్షుని కలిసి పార్లమెంట్ లో బిల్ పాస్ కావడానికి లోక్సభలో మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది టీఆర్ఎస్ పార్టీ కాదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు వచ్చి మోడీ గారు బీజేపీ తెలంగాణకు వ్యతిరేకం, మోడీ గారికో బీజేపీ, అద్వానీ గారికో బీజేపీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద నడిచేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. సిద్దిపేటకో న్యాయం, సిరిసిల్లకు న్యాయం, గజ్వేల్కో న్యాయం ఉండదు భారతీయ జనతా పార్టీలో. కాశ్మీర్కి ఏం న్యాయం ఉంటుందో తమిళనాడు కూడా అదే న్యాయం ఉంటుంది. అది మీ దగ్గర లేదు కదా, మీ పుణ్యమే కదా 1200 మంది చచ్చిపోయింది. నీకు అగ్గిపేట దొరకలే, శ్రీకాంత్ చారి గారికి అగ్గిపేట దొరికింది. అదే కదా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సావు. 1200 మంది సావు కారణమైన మీరు కూడా వచ్చి మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకం అంటే అన్న అయ్యే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది హరీష్ అన్న. అందుకని మాట్లాడేటప్పుడు నువ్వు కక్కిన విషయం దుబ్బాకలో, నువ్వు కక్కిన విషయం హుజురాబాదులో ప్రజలకి బాగా జీర్ణమైంది, అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినారు. అందుకని నోటికి ఏదొస్తుంది మాట్లాడే కంటే ముందు దయచేసి వాస్తవాలు గమనించు. వీరిద్దరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసి, నేను గతంలోనే చెప్పిన, కాంగ్రెస్ కి బి టీం టీఆర్ఎసా, టీఆర్ఎస్ కు బి టీం కాంగ్రెసా? ఎందుకంటే 2004లో కలిసి పోటీ చేసిరు, 2024లో కూడా కలిసి పోటీ చేయాలనే తపనుంటే, భారతీయ జనతా పార్టీని తిట్టాలనుకుంటే, భారతీయ జనతా పార్టీని విమర్శించాలనుకుంటే, అదే మీ టార్గెట్ అనుకుంటే, చేతనైతే సిద్ధాంతపరమైనటువంటి విమర్శల్ని మేము స్వాగతిస్తాం. మా వల్ల ఎక్కడైనా పొరపాట్లుంటే సరిదిద్దుకుంటాం. కానీ నోటికొచ్చిన మాటలు మాట్లాడి వ్యక్తిగత దూషణలకు దిగి ఏది పడితే అది మాట్లాడితే మేము మీకంటే 4 ఎక్కువ రాళ్ళు చేయగలుగుతాం. ఎందుకంటే ఈ గడ్డ మీద మేము కూడా జై తెలంగాణ అన్నోళ్ళం. ఈట్కా జవాబ్ 70 చేయంగా అని చెప్పి గల్లీ గల్లీ తిరిగి జై తెలంగాణ నారాయణని విస్తరింపజేసిన వాళ్ళం. కాబట్టి అదేదో రేవంత్ రెడ్డి గారి పేటెంటో హరీష్ రావు గారి నైతిక హక్కు అనుకుంటే అది తప్పు. హరీష్ గారు బాధ్యతగా మాట్లాడండి. మీరు కూడా బీజేపీని విమర్శించాలనుకుంటే, మీరు కూడా నరేంద్ర మోడీ గారి విషయం అమ్మాలనుకుంటే అది మీ విఘ్నతకు వదిలేస్తారు. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.